హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి విందు. ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో తయారు చేసి చూపిస్తున్నాను, చూడండి. ముందుగా బాండల్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని యాడ్ చేస్తున్నాను. ఇందులో 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం డైజెషన్ కోసం జీలకర్ర వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, ఈ మాదిరి ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటున్నాము. అందులో కొంచెం సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. మిర్చి కొంచెంగా వేసుకున్నాం కాబట్టి కొంచెం మిర్చి పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అందులో 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. రైస్కి తగినట్టుగా తీసుకుంటున్నాను. మీకు ఎగ్ కొంచెం ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ బాగా ఇలా చేసుకోవాలండి. వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం రైస్ యాడ్ చేస్తున్నాను. నేను ఒక 3 మెంబర్స్కి సరిపడా రైస్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. రైస్ ఎక్కువ వేసుకుంటే కొంచెం ఎగ్స్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. రైస్ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా రైస్ ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ ఫ్రై అంతా బాగా మిక్స్ అవ్వాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ అయితే సరిపోతుంది. ఫైనల్గా గరం మసాలా పౌడర్ని వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. అందులో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. చక్కగా వచ్చింది కదండి. చూడండి, ఎంత పొడి పొడిగా ఎగ్ అంతా కనిపిస్తూ మంచిగా వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.